షాద్నగర్ లో చాలా వెంచర్స్ ఉన్నాయి సార్. మేము కూడా చాలా చేసినాం. ఎన్ నెంబర్ లో ఇది 1 నెంబర్. ఇక్కడనే ఎందుకు కొనాలి అని ఒక చిన్న పాయింట్ గా ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వండి సార్. మనకి బ్యాంక్ లోన్ ఎంత వరకు రావచ్చు? మనకి 80% బ్యాంక్ లోన్ ఇచ్చే ఏకైక వెంచర్ షాద్నగర్ రూట్ లో మనదే సార్. డిటిసిపి లో మనకి మ్యాంగో ప్లాంటేషన్ కూడా వచ్చింది. ఎంప్లాయ్మెంట్ జోన్ కి కొదవలేదు, కనెక్టివిటీస్ కి కొదవలేదు. కాబట్టి ఈవెన్ ఫార్మా ఉంది, ఐటీ ఉంది, హార్డ్వేర్ ఉంది. అవును, ఇది లేదంటూ లేదు. దట్స్ ట్రూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వెంచర్ వచ్చేసండి మనకి షాద్నగర్ లో ఉంటుంది. ఈ షాద్నగర్ కి మనకు ఒక మేజర్ ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే అండి, ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంటుంది. ప్లస్ ఏంటంటే అండి, మనకి రైల్వే కనెక్టివిటీస్ తో పాటు మనకి బస్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అండి షాద్నగర్ వచ్చేసి. ఈ షాద్నగర్ లో మనం ఇప్పుడు ఒక లేఅవుట్ కూడా చూసేందుకు వచ్చామండి. ఈ లేఅవుట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త వివరాలు మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో అయితే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే లేఅవుట్ చూస్తున్నామో దీనికి వచ్చేసరికి మనకి డిటిసిపి అండ్ రేరా కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. ఒకసారి మనం చూసుకోవచ్చు అండి, ఈ డిటిసిపి లేఅవుట్స్ లోనే మనకి విత్ మ్యాంగో ప్లాంటేషన్ తోటని ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మంచి ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇందులో మనకి అన్ని ఫేజింగ్స్ లో ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా లక్ష్మణ్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్, మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ మనకి మంచి కనెక్టివిటీస్ ఉంటాయి. షాద్నగర్ ఎలాగో మంచి కనెక్టివిటీస్. అవును. లేఅవుట్ యొక్క విశేషాలు తెలుసుకునే ముందు ఒకసారి కనెక్టివిటీస్ గురించి ఇప్పుడు కనెక్టివిటీస్ చూసినట్లయితే లాంగెస్ట్ హైవే NH44 నుంచి మన వెంచర్ ఓన్లీ 4 కిలోమీటర్స్, అంటే 6 minutes డ్రైవ్ లో మీరు రీచ్ అయిపోవచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే రైల్వే కనెక్టివిటీ MMTS ద్వారా మన బురుగుల రైల్వే స్టేషన్ దాకా ఉంది. ఓకే. సో బాలానార్ దాకా MMTS అనేది శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఓకే, అంటే మనకి MMTS కనెక్టివిటీ కూడా చాలా దగ్గర ఉంది. అంటే వితిన్ 2.5 kilometers లోనే మనం MMTS కనెక్టివిటీ. ఓకే, అంటే మనకి బురుగుల దాటినాక మన ప్రాజెక్ట్ వస్తుంది. అవును, బురుగుల దాటగానే మన ప్రాజెక్ట్ ఉంటుంది, ఊర్లోనే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా ఒకసారి చెప్పండి. సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంటే సార్ మెయిన్ అన్ని సెడ్జెస్ కి దగ్గర ఉంటాం. ఓకే. పోలేపల్లి సెడ్జ్ ఉంది మనకి, తర్వాత బాలానార్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, 1800 ఎకరాలు అది. సో వాటి వల్ల ఏంటంటే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండటం వల్ల ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది. సో ఏరియా డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది అనేది ఒకసార్ చెప్పండి సార్. సార్, రిటర్న్స్ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్న దగ్గరే రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇన్ని సెడ్జ్లు ఇవన్నీ రావటం వల్ల గ్రోత్ అనేది తొందరగా ఉంటుంది. ప్లస్ మన త్రిబుల్ చాలా నియర్ గా ఉంటుంది. ఓకే సార్, మనకి ఇక్కడ నుంచి షాద్నగర్ టౌన్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? సార్, షాద్నగర్ టౌన్ అనేది ఎగ్జాక్ట్ మనకి 12 kilometers వస్తుంది. ఓకే. అదే కాకుండా ఇప్పుడు షాద్నగర్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవుతుంది. అవును సార్. దానివల్ల మనకి ఇది ఫెచ్చింగ్ అనేది ఈజీగా అవుతుంది. యాక్చువల్గా సార్, షాద్నగర్ కి ఇంకో ప్రత్యేకత ఉంది సార్. నేను చాలా వీడియోస్లలో కూడా చెప్పాను. షాద్నగర్ అన్నది ఏదో డెవలప్మెంట్ అయినటువంటి ఊరు కాదు, దానంతటా దానికి ఒక విలువ తెచ్చుకున్నటువంటి ప్లేస్ సార్. సెల్ఫ్ గ్రోన్ ప్లేస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్, మనకి దగ్గరలో కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ కి కొదవలేదు, కనెక్టివిటీస్ కి కొదవలేదు. కాబట్టి ఈవెన్ ఫార్మా ఉంది, ఐటీ ఉంది, హార్డ్వేర్ ఉంది. అవును, ఇది లేదంటూ లేదు. దట్స్ ట్రూ. కాబట్టి అండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ కి కనెక్టివిటీస్ కి దగ్గర ఉందనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా సార్ అడిగి తెలుసుకుందాం. సార్, మనకి ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది టోటల్ 30 acres లేఅవుట్ అండి. ప్లాటింగ్ సార్ మనకి 417 ప్లాటింగ్స్ ఉన్నాయి టోటల్. మనకి రోడ్స్ సార్, రోడ్స్ వస్తే మనకి మెయిన్ గా 40 and 33 feet రోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ CC రోడ్స్. ఓకే. దాంతో పాటు మన వెంచర్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఓకే. సో అవెన్యూ ప్లాంటేషన్ ఇలా HMDAకి ఇచ్చినట్టు అండర్ గ్రౌండ్ లో ఎలక్ట్రిసిటీ అసలు ఏ DTCPకి ఉండదు, మన ఒకే వెంచర్ ఉంది. అంతేకాకుండా మనకు స్పోర్ట్స్ ఎరీనా ఉంది, ప్లస్ 25+ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మన వెంచర్ కి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ కూడా సార్, DTCP లో మనకి మ్యాంగో ప్లాంటేషన్ కూడా వచ్చింది. ఇది DTCP అప్రూవ్డ్ అన్నాను కదా. ప్లాంటేషన్ చూసుకుంటే ఫార్మ్ ల్యాండ్ ఫీల్ వస్తుంది. అవును. జోన్ చూసుకున్న డెవలప్మెంట్ చూస్తే MDA ఫీల్ వస్తుంది. సో ఇది హైబ్రిడ్ మోడల్ చెప్పుకోవచ్చు, పేరుకి DTCP అని. సార్, మనకి ఇంకా ఏం డెవలప్మెంట్ వస్తున్నాయి సార్? మనకి ఇంకేంటంటే ఈ నియర్ బై లో మనకి అలైన్మెంట్ ప్రకారం, వన్ ఆఫ్ ది అలైన్మెంట్ ప్రకారం బురుగుల దగ్గర మనకి త్రిబుల్ కట్ అవుతుంది. సో 1 kilometer అవే ఫ్రమ్ త్రిబుల్ ఉన్నాం. దానికి కనెక్ట్ అయ్యేది రేడియల్ రోడ్ కూడా మనం ఎగ్జాక్ట్ 1 kilometer అవే ఉన్నాం. సో ఇదేంటంటే మన వెంచర్ ని కమింగ్ ఫ్యూచర్ లో బెస్ట్ కమర్షియల్ ప్లాటింగ్ అనుకోవచ్చు. అంటే మనకి కనెక్టివిటీస్ అన్ని అయిపోయినాయి అనుకోండి సార్. ఆల్రెడీ ఇవన్నీ కూడా మీరు చెప్పిన అన్ని కూడా అలైన్మెంట్ అయిపోయినాయి, ఆల్రెడీ డన్. ఓకే. ఆన్ పేపర్, బట్ ఇట్ షుడ్ బి ఆన్ ఇంప్లిమెంటేషన్ లో లేదు. అవి ఇంప్లిమెంటేషన్ అయిపోయినాయి అనుకోండి, ఇప్పుడు ఉన్న రేట్ కన్నా ఇది ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది మనకి ఫ్యూచర్ లో. అవును, ఎందుకంటే సార్ వీఆర్ ఇన్సైడ్ త్రిబుల్ అండ్ ఫేసింగ్ త్రిబుల్. అవును.
సో దానివల్ల మీరు చెప్పింది నియర్లీ 2 to 3 times అనేది మనం తీసుకోవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఎక్స్పెక్ట్ ఖచ్చితంగా చేయవచ్చు సార్. ఇందులో ప్లస్ మనకి చిన్న ప్లాటింగ్ నుంచి కూడా అవైలబుల్ ఉంది, అదొక ప్లస్ పాయింట్. డ్రైనేజ్ ఉంది అండ్ ప్రతి ప్లాట్ కి ఏదైతే మ్యాంగో ట్రీస్ ఉన్నాయో దానికి డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఓకే, అదే కాకుండా మనకి ప్రతి ప్లాట్ కి నెంబర్ ప్లేట్ తో సహా వస్తుంది. ప్లస్ మీరు ఫుట్పాత్ చూస్తున్నట్లయితే ఇలా వదిలేరు, దీనికి మనకి ఫుట్పాత్ స్టోనింగ్ వస్తుంది. ఓకే, సో లావిష్ అండ్ గ్రాండ్ లుక్ అనేది మనం చూడొచ్చు. ఇంకోటి కూడా సార్, ప్లాట్ టు ప్లాట్ కూడా వాటర్ కి మనకి సపరేట్ గా పైప్ లైన్ కనెక్షన్స్ కూడా ఇచ్చినట్టున్నారు. అవును, ప్రతి ప్లాట్ కి వాటర్ లైన్ కనెక్షన్ ఉంది, ప్లస్ ప్లాంటేషన్ కి ఏమో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. రెండు విధాలుగా మనం ఏ విధంగా అన్నా నేచర్స్ ఆమోద సార్. సో వెంచర్ పేరు వచ్చి నేచర్స్ ఆమోద. నేచర్స్ ఆమోద అంటే నేచర్ ఆమోదించినట్టు వెంచర్, అందుకనే దేన్ని మేము దూరం చేసుకోలేదు. ఇంకోటి సార్, మంచి ఇప్పుడు మీరు అన్నట్టు గ్రీనరీ కూడా చాలా బాగుంది సార్. ఇంకో పాయింట్, ఇక్కడ మనకి మినిమం బేసిక్ స్క్వేర్ యార్డ్స్ ఎంత నుంచి అవైలబుల్ ఉంది? స్టార్టింగ్ 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంది సార్. ఓకే, 147 అంటే దాని డైమెన్షన్స్ వచ్చి 33x40. మంచి డైమెన్షన్. అంటే రేపటి కల్లా వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా కస్టమర్స్ ఈజీగా చేసుకోవచ్చు, స్క్వేర్ పీస్ గా ఉంటుంది. సార్ మనకి ఏ ఫేజింగ్ లో ప్లాట్స్ అవైలబుల్? సార్ ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, కార్నర్స్ అయితే నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, మనకి ప్రతి కార్నర్ ఉంది. ఓకే సార్, మనకి ప్రాజెక్ట్ లో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో చెప్పండి సార్. ఎమ్యూనిటీస్ అయితే మనకి 25+ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి సార్. 25+ ఒక మనకి ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ లో ఇస్తారు సార్ 25 ఎమ్యూనిటీస్ అని. అవును, హైబ్రిడ్ అని. ఇందులో ఏమేమి వస్తున్నాయి అంటే మనకి బాక్స్ క్రికెట్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. బాక్స్ క్రికెట్, వాలీబాల్ కోర్ట్ అండ్ టెన్నిస్ కోర్ట్, అదే కాకుండా మనకి ఓపెన్ జిమ్. ఓకే, సో మనకి సీసీటీవీ యాక్సెస్ ఉంది మొత్తం వెంచర్ అంతా. సో ఇవన్నీ మనకి ఎమ్యూనిటీస్ గా చెప్పుకోవచ్చు. అంటే సెక్యూరిటీ పరంగా ప్రాబ్లం లేదు, ప్లస్ నేచర్ కి దగ్గర ఉంటుంది. రేపు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా సార్ మనకి పక్కకే బురుగుల విలేజ్ ఉంది కాబట్టి యాక్సెస్ కూడా దగ్గర ఉంటుంది. సార్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉన్నాయి సార్? ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చూసుకున్నట్లయితే జిమ్స్, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంకోటి నూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ నియర్లీ 10 to 12 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ స్కూల్స్ చెప్పుకున్నట్లయితే నియర్లీ 25+ స్కూల్స్ ఉన్నాయి. దేర్ కవర్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, నార్మల్ స్కూల్స్ ఉన్నాయి, సిఎంఆర్ రిలేటెడ్ ఉన్నాయి. సార్ మనకి ప్రైసింగ్ ఎంత చెప్తున్నారు సార్? ఇది ప్రైసింగ్ వచ్చి మనకి 16,000 per square yard ఉంది. 16,000 per square yard. సార్ ఇది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియబుల్ ఏమన్నా ఉంటుందా? మీకు నెగోషియబుల్ కాదు, బెస్ట్ ప్రైస్ అనేది. ఓకే, అంటే నెగోషియబుల్ కన్నా కూడా ది బెస్ట్ ఇస్తారు. బెస్ట్, మీరు హ్యాపీ అయ్యే రేట్ తోనే ఉంటుంది. ఓకే సార్, ఇందులో మనకి కార్నర్ ఫ్రేజింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా? మనకి ఏ కార్నర్స్ కూడా అవైలబుల్? మనకి నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ వెస్ట్ ఉన్నాయి, మనకి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ కూడా ఉన్నాయి. ఓకే, ఎన్ని కార్నర్స్ కూడా అవైలబుల్? అన్ని కార్నర్స్ ఉన్నాయి. ఓన్లీ నార్త్ ఈస్ట్ ఒకటి 400 ఉంది కార్నర్ ఛార్జ్, అండ్ అదర్స్ వచ్చి 300 ఉంటాయి. ఓకే, ఫేజింగ్ ఛార్జెస్ ఉన్నాయి. అవును, ఈస్ట్ కి 200 ఉంటుంది. సార్ మనకి 16,000 per square yard చెప్పారు కదా, మనకి బ్యాంక్ లోన్ ఎంత వరకు రావచ్చు? మనకి 80% బ్యాంక్ లోన్ ఇచ్చే ఏకైక వెంచర్ షాద్నగర్ రూట్ లో మనదే సార్. 80% వస్తుంది? 80% బ్యాంక్ లోన్. అంటే కేవలం ఒక 20% డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మిగతా లోన్ వచ్చేస్తుంది అంతే. డౌన్ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. డిపెండ్స్ అపాన్ కస్టమర్ ప్రొఫైల్ మీద లోన్స్ అయితే డిపెండింగ్. మెయిన్ కస్టమర్ ప్రొఫైల్ సివిల్ అయ్యే చూస్తారు కదా, దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సార్ ఇక్కడ ఇంకో చివరి ఒక ప్రశ్న అడిగి ముగిద్దాం సార్. లేఅవుట్ అంతా బాగుంది సార్, పర్సనల్ గా నాకైతే నచ్చింది. కానీ ఒక కస్టమర్ ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇక్కడనే ఎందుకు కొనాలి అని ఒక చిన్న పాయింట్ ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వండి సార్. అదేంటంటే సార్, ఈ పాయింట్ కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, షాద్నగర్ లో చాలా వెంచర్స్ ఉన్నాయి సార్, మేము కూడా చాలా చేసినాం. N నెంబర్ లో ఇది 1 నెంబర్. ఇదే ఎందుకు వెంచర్ లో మన ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్పండి సార్. సార్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే సార్, సెడ్జెస్ అన్నిటికీ దగ్గర ఉంటుంది. ఓకే, బాలానగర్ 1800 ఎకరాలు సెడ్జ్ అని చెప్పాను కదా. సో ఇంకోటి ఏంటంటే మనకి ఫార్మా సెడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే బాలనగర్ సిటీలో తీసారో అన్ని ఇక్కడికి వస్తున్నాయి. అవును సార్, సో అక్కడి నుంచి అన్ని తీసి అన్ని ఇటే వస్తున్నాయి. అది ఫార్మా సెడ్జ్ గా ఉంది. సో ఇంకోటి ఇటు చూస్తే నాట్కో ఫార్మా ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది. సో అన్నిటికీ మనం ఒక కార్నర్ లో ఉన్నాం. అదే కాకుండా దే ఆర్ 3 different డేటా సెంటర్స్ ఇన్ 3 different zones. ఓకే, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అది మేకగూడ సెడ్జ్ ఉంది, పోలేపల్లి సెడ్జ్ లో ఒకటి ఉంది. ఇంకోటి అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ది బెస్ట్ యాక్సెస్ తో పాటు మంచి ట్రాన్స్పోర్టేషన్ తో పాటు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అన్ని ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ వాళ్ళ నంబర్ మీకు డిస్ప్లేలో పనిస్తున్నానండి. ఒకసారి మీ ఫ్యామిలీ తోటి విజిట్ చేసి ఈ ప్రాజెక్ట్ ని చూడండి. అలాగండి మీరు కంపేరింగ్ టు అదర్ ప్రాజెక్ట్స్ చూసుకున్నట్టయితే మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ తో పాటు మంచి ది బెస్ట్ ఎమ్యూనిటీస్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, మనకి డిటిసిపి లేఅవుట్ అయినప్పటికీ ఫార్మ్ ప్లాటింగ్ లో ఏ విధంగా ప్లాంటేషన్ వస్తుందో మ్యాంగో ప్లాంటేషన్ తోటని మనకి ప్లాట్స్ అనేవి కూడా సేల్ కి రావడం జరిగింది. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.